హాయ్ అండి, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని ప్రతిరోజు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అందరూ టీలు కాఫీలు తాగారా లేదా? ఇదిగోండి, మేమైతే టీ తాగటానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే పతాంజలి బిస్కెట్తో ఈరోజు టీ. ఇంక ఇక్కడ పక్క వంట కూడా చేసేస్తున్నా ఫ్రెండ్స్. ఇదిగోండి నాటు టమాటీలు కట్ చేసి పెట్టేసిన, చూసిర్రా? ఇవి మా చెట్టుయేనండి. అసలు మార్కెట్లో ఎక్కడ తిరిగినా కూడా సరిగా నాటు టమాటాలే దొరకవు. మాకైతే ఇంట్లోనే తెంపినప్పుడల్లా ఒక పావు కిలో కాయలు అయితే వెళ్తుండే, టమాటా కాయలు. నిజంగా మంచిగా కట్ చేయగానే నీరులాగా ఎంత ఫ్రెష్గా వస్తున్నాయో తెలిసి ఈ కాయలు. ఈరోజు మా పిల్లలు ఎగ్ టమాటా అడిగారు అనమాట, అందుకోసం ఇక్కడ ప్రిపేరింగ్. మీకు ఇంకొకటి చూపిస్తారండి. మొన్న ఆలుగడ్డలు పెట్టాను కదా టబ్బులో, అవి ఎట్లా చెట్లు వచ్చినాయో చూపిస్తా. ఇదిగోండి చూసిరా, ఆలుగడ్డలు చెట్లు ఇట్లా వచ్చినాయి ఫ్రెష్గా. ఇట్లా కుళ్ళిపోయిన టమాటాలు అవన్నీ ఇందులోనే వేస్తే ఇదే మంచి ఎరువులాగా ఉంటుంది. ఓకేనా? ఇంకా అవి మంచిగా ఇంకా కొంచెం వాటికి మట్టి పోయాలి. మంచిగా పిల్లికలుగా వస్తాయి అన్నమాట. ఆలుగడ్డలు అయితే ఎక్కువ పెట్టలే, వాటిలలో తక్కువనే పెట్టినా, ఎందుకంటే అవి మంచిగా గడ్డలన్నీ వస్తాయి కాబట్టి ప్లేస్ ఉండాలని చెప్పేసి చూపించిన కదా నేను ఆలుగడ్డలు పెట్టినప్పుడు కూడా. ఓకే, మళ్ళీ మీ ఇంట్లో కూడా ఆలుగడ్డలు మొలకలు వస్తే, ఒక్క ఆలుగడ్డ మొలక వచ్చినా కూడా అట్లా ఒక టబ్బులో కానీ ఏదన్నా వేస్టేజ్ ఏదైనా బకెట్లో కానీ కొంచెం మట్టి పెట్టేసి అది పెట్టేసేయండి. మనకి ఒక్క ఆలుగడ్డ పెట్టామనుకోండి, ఖచ్చితంగా 1 కిలో ఆలుగడ్డలు అయితే వస్తాయి. ఓకేనా? ఏదైనా మనం కొంచెం రిస్క్ అనొద్దు దాన్ని. మనము ఏదైనా కొంచెం ఇంట్లోనే కూరగాయలు కానీ ఏదైనా న్యాచురల్గా పండించుకోవాలి అనుకుంటే కొంచెం టెక్నిక్ వాడాలబ్బా. ఓకే, మళ్ళీ బాయ్. ఈరోజైతే పచ్చిమిర్చి టమాటా అయితే ఇంట్లోయే, ఆనియన్ ఒకటే కాదు. ఓకే బాయ్. చాలా పనులు ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి.